టీడీపీ అధినేత చంద్రబాబు మండు టెండర్లో సైతం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనం భారీగా తరలిరావడంతో ఆయన వడగాల్పులను కూడా లెక్క చేయకుండా ఉత్సాహంగా సుడిగాలి పర్యటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులు పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జనం నీరాజనాలు పలికారు. ఆదివారం రాత్రి తలమడుగులో బస చేసిన చంద్రబాబు సోమవారం పరిసర గ్రామాల్లోనూ థామ్సీ, జైనాథ్, ఆదిలాబాద్ మండలాల్లోనూ పర్యటించారు. గొర్రెల కాపర్లు, వేరుశనగ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్లోని మాలిలో ఏర్పాటు చేసిన మహాగర్జనలో పాల్గొన్నారు. ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో బాబు రాక్ కోసం జనం రాత్రి అయినా వేచి ఉన్నారు. ఎన్నికల కోడ్ అడ్డు వస్తూ ఉండటంతో చంద్రబాబు హడావిడిగా పర్యటన ముగించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఓటు వేసి మరోసారి మోసపోవద్దని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి నేను హెచ్చరిస్తున్నాను. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామన్నారు. 70,000 కోట్ల రూపాయలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. మీరు ఎన్నికల్లో కూడా చెప్పారు తప్పకుండా చేస్తామని. అలాంటిది ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెట్టకుండా ఈరోజు చేయడం చాలా అన్యాయం. ఇక్కడ 50,000 మంది బాధపడుతున్నారు. చంద్రబాబు ప్రచారం కొనసాగుతుండగా తిప్పలకోటి గ్రామం దగ్గర వాహనంపై ఉన్న బాబు సెక్యూరిటీ గార్డుకి విద్యుత్ షాక్ తగిలింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.